ఇక ఈజిప్టులో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 224 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎర్ర సముద్ర పర్యాటక నగరమైన షర్మ్ ఎల్ షేక్ నుంచి రష్యాలోకి సెయింట్ పీటర్స్బర్గ్ బయలుదేరిన రష్యన్ ఎయిర్బస్ విమానం A321-23 టేకాఫ్ తర్వాత కొన్ని నిమిషాలకే సినాయ్ ద్వీపకల్పంలోని కొండ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. విమానంలోని మొత్తం 217 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది మృతి చెందారు. ప్రయాణికులు అత్యధికం పర్యాటకులు కాగా వారిలో 17 మంది పిల్లలు, 138 మంది మహిళలు ఉన్నారు. ప్రయాణికుల్లో 3 మినహా అందరూ రష్యన్లే. పశ్చిమ సైబీరియాలోని కొగలిమావియా ఎయిర్లైన్స్కు చెందిన మెట్రోజెట్ బ్రాండ్ KGL 9268 విమానం స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:51 షర్మ్ ఎల్ షేక్ నుంచి టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాల తర్వాత ఈజిప్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ నుంచి చివరి సందేశం అందిందని ఎయిర్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఒక వైర్లెస్ పరికరం పనిచేయడం లేదని, దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్కు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరినట్టు స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య వల్లే విమానం కూలిందని తెలిపారు. విమాన శకలాలను సైనిక విమానాలు గుర్తించాయని, 45 అంబులెన్సుల్లో మృతదేహాలను తరలించామని, బ్లాక్ బాక్సులను కూడా స్వాధీనం చేసుకున్నామని ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. ఈజిప్టు అధ్యక్షుడు ఆల్ సీసీ, ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి వెళ్లి రష్యా రాయబారితో మాట్లాడి సంతాపం తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తు జరపాలని ఆ దేశ అధికారులను ఆదేశించారు. రష్యాలో ఆదివారాన్ని సంతాప దినంగా ప్రకటిస్తున్నామన్నారు. కాగా కొగలిమావియా సంస్థ విమాన ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించి సరైన సన్నాహాలు చేయడంలో విఫలమైందని రష్యా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరోపక్క రష్యన్ విమానాన్ని తామే కూల్చేస్తామని ఇస్లామిక్ స్టేట్ స్థానిక అనుబంధ సంస్థ SMS ద్వారా ప్రకటించింది. ఖలీఫా సైనికులు రష్యా విమానాన్ని విజయవంతంగా కూల్చారు. సిరియాలో ISపై రష్యా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ పని చేశామని పేర్కొన్నారు. విమానం కూలిన సినాయ్ ద్వీపకల్పంలో IS అనుబంధ సంస్థ తిరుగుబాటు మిలిటెంట్లపై ఈజిప్టు బలగాలు పోరు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే IS ప్రకటనను నిజమని భావించే అవసరం లేదని రష్యా రవాణా శాఖ మంత్రి మార్గిమ్ సోలకోమ్ అన్నారు. IS చెబుతున్న దానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారమూ లేదని రష్యా అధికారులు పేర్కొన్నారు. సినాయ్ ప్రాంతంలో 2014లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఒక సైనిక హెలికాప్టర్ను కూల్చేశారు. అయితే 30,000 అడుగుల ఎత్తులో వెళ్లే విమానాన్ని కూల్చే ఆయుధాలు, సామర్థ్యం వారికి లేవని తెలుస్తోంది. పైలట్ సాంకేతిక సమస్య ఉందని సందేశం పంపడంతో IS ప్రకటన నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు.